ములుగు జిల్లా మొద్దులగూడెం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మావోయిస్టు అగ్రనేత కొయ్యాడ సాంభయ్య కోసం కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తున్నారు. ఆజాద్ అలియాస్ గోపన్నగా పనిచేసిన సాంభయ్య ఇటీవల పోలీసులకు లొంగిపోయాడు. లొంగిపోయిన సాంభయ్య ఇప్పటికీ ఇంటికి రాలేదని ప్రభుత్వం చర్యలు తీసుకుని త్వరగా ఇంటికి పంపించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. కొడుకును చూసి 35 ఏళ్లు అయ్యిందని తండ్రి సమ్మయ్య భావోద్వేగానికి గురయ్యాడు. ఇక అధికారులు తమకు సహాయం అందించి సాంభయ్య ఇల్లు చేరేలాగా చేయాలని అన్నారు సమ్మయ్య. 18 సంవత్సరాలు పెళ్లి చేసినాక ఇద్దరు మోహన్ వాళ్ళ బామ్మని చెప్పి పోయి అట సిక్కిపోయారు. అట సిక్కిపోయి సలా అంటే చచ్చి వీడి పిల్లాడు అట సిక్కిపోయాడు. అట సిక్కిపోయి ఇప్పుడు 30 సంవత్సరాలు 35 అవుతుంది పోయి. ఇప్పుడు లొంగిపోయాడంటే మాకు సంతోషం అనిపించింది. అందరం కలిసి ఉందామని చెప్పాను. ఆలోచన నా కొడుకు ఇంటికి రావాలని చెప్పని అనుకుంటాను. నాన్న పెట్టిన పేరు అయితేనేమో రూప, నా పేరు ఇక పాటిల్ అయితేనేమో సుజాత. ఎందుకంటే ఇక నేను అరెస్ట్ అయ్యి జైల్లో 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికే ఆజాద్ వాళ్ళ ఇంటికే రావడం జరిగింది. అయితే ములుగు జిల్లా మాది, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, ఇక మొద్దులగూడెం మాది. కాబట్టి ఇక ఇక్కడనే ఉంటాను. అందులో భాగంగా ఇక ఆజాద్ కూడా మరి ఇక అక్కడ ఏం జరిగింది ఎట్లా అయింది అన్నది ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ ఆయన అయితే లొంగిపోయింది అయితే నాకైతే ఇప్పుడైతే ఇక కొంచెం ధీమైతే ఉంటుంది. ఇక లొంగిపోయిండు ఇప్పుడున్న నిర్బంధంలా నా భర్త నాకు ఇంటికి వచ్చిండు అన్న సంతోషం అయితే ఉన్నది. అందరు ఎన్కౌంటర్లు అవుతారు కదా, ఇక ఏదేమైనా మంచిదే కానీ వచ్చిండు.